హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాగ్స్. గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి టిఫిన్ వచ్చేసి చిట్టి బోండా పల్లీల చట్నీ అండి. సో ఈరోజు మా వారు ధ్రువి వచ్చేసి పెద్ద బాబు క్రికెట్కి వెళ్తూ ఉన్నారు. అందుకే మార్నింగ్ నేను 6:30కి లేచేసాను. సో ఇడ్లీ పిండి ఉంటే కనుక కొంచెం వాళ్ళకి వేడివేడిగా బోండా వేద్దామని చెప్పేసి సో ఇడ్లీ పిండి తీసుకున్నానండి. సో ఇడ్లీ పిండి కొంచెం రేపటికి ఇడ్లీ ఉంచేసి కొంచెం మాత్రం తీసుకున్నాను. దీనికి 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. సో పిల్లలు సెలవులు అవ్వడం వల్ల ఏదో ఒకటి స్నాక్స్ అలాంటివి ఉండాలి కాబట్టి ఇంకా నేను కూడా సరే వాడికి బోర్ కొడుతుంది ప్లస్ అని చెప్పేసి ఇంకా మా వారు వెళ్తా అంటే తనతో పాటు వాడిని పంపించాను. సరదాగా అలా ఆడేసుకుని వస్తారని. సో ఉల్లిపాయ కూడా అయిపోయింది. పిండిలో వచ్చేసి ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, నెక్స్ట్ మైదా పిండి, జీలకర్ర, ఒక పించ్ సోడా వేసేసి పిండి మొత్తాన్ని కలుపుకున్నానండి. సో వాటర్ ఏం పోయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం వెట్టిగా ఉంటుంది కాబట్టి మనం కొంచెమే మైదా పిండి వేసాం కాబట్టి కన్సిస్టెన్సీ దానికి కరెక్ట్గా సరిపోతుంది. సో చూసారు కదా, ఈ రకంగా తిక్కగా ఉందనుకోండి. మంచిగా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కాబట్టి చిన్న చిన్న బోండాలుగా వేసేసుకున్నాను. సో ఇది వేసి కొంచెం ఇది వేగుతూ ఉండేలోపు నేనేం చేశానంటే పక్కన స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని పల్లీల చట్నీకి కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే వేయించుకొని తీసేసిన తర్వాత అదే ఆయిల్లో పోపేద్దామని చెప్పేసి. సో పల్లీలు ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి దాంట్లోకి వచ్చేసి జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఎక్కువ పచ్చిమిర్చి వేయట్లేదండి, పిల్లలు కూడా చట్నీ తినాలి కాబట్టి కొంచెం కారం లేకుండా 2 పచ్చిమిర్చి మాత్రం వేసాను. ఒక 3 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. సో పక్కన బోండాలు అయిపోతుంది, ఒక పక్కన చట్నీకి వేగుతుందండి. బోండాలు ఒక వాయి రెడీ అయిపోయినాయి. సో అలాగే రెడ్డిష్గా తీసుకున్నాను. పల్లీలు కూడా వేగిపోయినాయి. సో పల్లీలు బౌల్లోకి మిక్సీకి తీసేసుకొని మళ్ళీ చట్నీ పోపేయడానికి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసాను. సిమ్లో పెట్టానండి. సో నేను పచ్చిమిర్చి చట్నీ మిక్సీ పట్టేలోపు ఇంకా ఇది కూడా వేగిపోతుందని చెప్పేసి పోపు. సో చట్నీ అయిపోయింది, పోపు కూడా వేగిపోయింది. ఆఫ్ చేసేసి సో చట్నీని అందులో వేసేసానండి. సో మిక్సీ జార్లో కొంచెం వాటర్, ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని, ఎందుకంటే బోండా కొంచెం జారుగా ఉండాలి కాబట్టి కొన్ని వాటర్ పోసుకొని నెమ్మదిగా కొంచెం షేక్ చేసి ఒక 2 సార్లు నేను ఆ వాటర్ కూడా దాంట్లో మిక్స్ చేసేసాను. సో అప్పుడు గట్టిగా లేకుండా ఉంటుంది చట్నీ. సో తర్వాత చట్నీ మొత్తాన్ని ఒకసారి కలిపేసి ఒక గాజు బౌల్లోకి తీసుకున్నానండి. ఎందుకంటే దాంట్లోనే అంటే వేసుకోవడానికి కూడా అడుగున ఉంటుంది కాబట్టి ఇలా అయితే ఈజీగా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి. సో వాళ్ళ క్రికెట్ టైం అయిపోయింది, వెళ్తున్నానంటే వాళ్ళిద్దరికి టిఫిన్ ఇచ్చేసాను, తింటున్నారు. సో నేను కూడా అలానే ఇక చిన్న బాబు పడుకున్నాడు, లేచేలోపు నేను కూడా టిఫిన్ చేద్దామని పెట్టేసుకొని అలా మ్యూజిక్, యూట్యూబ్లో అలా వీడియోస్ చూసుకుంటూ నా బ్రేక్ఫాస్ట్ కూడా మూవ్ చేశాను. ఇది ఈరోజు బ్లాగ్ అండి. ఇడ్లీ పిండితో ఈ చిట్టి బొండాలు మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.